ఇక్కడికి వచ్చిన మీడియా సభ్యులందరికీ వార్మ్ వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ. స్పెషల్ థ్యాంక్స్ టు నందిని రెడ్డి గారు, వెంకీ అట్లూరి గారు అండ్ రవికిరణ్ కొల్లా గారు. ఐఎమ్ ఎ బిగ్ అడ్మైరర్ ఆఫ్ ఆల్ యువర్ వర్క్, నందిని మ్యామ్, వెంకీ సార్ అండ్ రవి గారు. ఇట్ ఫీల్స్ నాకు చాలా ఎక్స్ట్రా స్పెషల్గా ఉంది ఈ మూమెంట్. మీరు వచ్చి మీరు మాతో షేర్ చేసుకొని మాకు సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి. అండ్ ఇంకా ఎడిషనల్ స్పెషల్ ఏంటి ఈ మూమెంట్లో అంటే, నేను ఒక ఫ్యూ ఇయర్స్ నుంచి ఇంకా థియేటర్కి సినిమా తీద్దాము, బయటకు వద్దాము, ఓన్గా ప్రొడ్యూస్ చేద్దాము అని కొన్ని ఇయర్స్ నుంచి అనుకుంటుండే. కానీ ఆ లాస్ట్ అడుగేయడానికి ఎప్పుడూ ధైర్యం సరిపోలే. అది ధైర్యమో తెలీదు, లేదా నేను కొంచెం రిలాక్స్ అయ్యానో తెలీదు. ఆ టైంలో హర్షిత్ ద్వారా కలిసాను నేను శ్రీకాంత్ని. శ్రీకాంత్ వచ్చి దివానా కథ చెప్పాడు. ఆ కథతో పాటు నాకు ఆ లాస్ట్ స్టెప్ తీసుకొని మనం ముందుకు వెళ్ళాలి అనే ఒక ధైర్యాన్ని ఇచ్చిన సినిమా ఈ దివానా. ఆ రోజు ముందుకు వచ్చామండి. ఇప్పటి వరకు వెనక్కి తిరిగి చూసుకుందే లేదు అసలు. ఆ జర్నీ మాదేదైతే ఉందో, ఈ దివానా జర్నీ ప్రతి ఆస్పెక్ట్లో, అది శ్రీకాంత్ ద్వారా డైరెక్షన్ టీం కావచ్చు, ఈశ్వర్ ద్వారా మ్యూజిక్ టీం కావచ్చు, వంశీ ద్వారా కెమెరా కావచ్చు, ఎవ్రీబడి, మా యాక్టర్స్ కావచ్చు. అంటే ఈ సినిమా జస్ట్ హర్షిత్ అంటూ ఉంటాడు, ఈశ్వర్ అంటూ ఉంటాడు, ఈ సినిమాకి ఏం కావాలో అది ఆ సినిమానే తీసుకుంటుంది, మనం జస్ట్ ముందుకెళ్ళడమే అంటారు. అదే అయింది. అండ్ ఇప్పటి వరకు మీరు మా సినిమాలో చూసిన స్టోరీ పోస్టర్ కావచ్చు, టీజర్ కావచ్చు, ప్రీ టీజర్, ఇప్పుడు సాంగ్ కావచ్చు, ఇవన్నీ చూస్తే మీకే మా సినిమా వైబ్ ఏంటో, ఆ ఫ్లేవర్ ఏంటో అని తెలుస్తుంది. ఇప్పుడు శ్రీదేవి గారు కూడా చెప్పారు గుండెలు పిండేసే జానర్ అని. ఇప్పుడు మేము ఏదైతే మీకు చూపించామో అది ఇంకా చాలా తక్కువ. ఇంకా కమింగ్ డేస్లో వీఆర్ గోయింగ్ టు రిలీజ్ లాట్ మోర్ కాంటెంట్ ఫ్రమ్ ద ఫిల్మ్. అవునున్నాయి, దాచిపెట్టాం చాలా. సినిమా గురించి ఒక్క స్పెసిఫిక్ థింగ్ నేను చెప్తానండి అందరికీ. దీవానా ఏదైతే ఉందో అదొక తెలుగు అబ్బాయి ఇమోషన్ అండి. నాకు ఫస్ట్ ఎప్పుడైతే శ్రీకాంత్ కథ చెప్పాడో నాకు దాంట్లో ఒక తెలుగు అబ్బాయి ఇమోషన్ కనిపించింది. నాకు దాంట్లో నా ఇమోషన్ కనిపించింది, మీ అందరి ఇమోషన్ కూడా ఉంటుంది, మన అందరి ఇమోషన్ కూడా ఉంటుంది దీవానా. మనం అందరం ఇప్పుడు ఆ ఎమోషన్ని ఇప్పుడు ఆల్రెడీ ఫేస్ చేస్తున్నాము, ఆర్ ఆ ఎమోషన్ని ఆల్రెడీ ఇంతకుముందు పాస్ట్లో ఫేస్ చేసి ఉంటాం. 100% నేను అది చెప్తున్నా. అండ్ నాట్ ఓన్లీ బాయ్స్, ఒక అబ్బాయి ఉన్న ఎనీ పేరెంట్ విల్ కనెక్ట్ టు ద దివానా ఎమోషన్. ఒక అబ్బాయి ఫ్రెండ్ లాగా, అన్నలాగా, తమ్ముడు లాగా, ఎలా ఉన్నా ఒక రిలేషన్లో ఉన్న ఎనీ అమ్మాయికి కనెక్ట్ అవుతుంది ఈ దివానా అనే ఒక ఫిలిం. సో దీన్ని అంటే ప్రస్తుతానికి ఇంతే చెప్దాం అనుకుంటున్నాను. ఫర్దర్ ఈవెంట్స్లో మేబీ ఇంకా చెప్తాను. బట్ బిగ్ థ్యాంక్స్ టు ఆల్ ద మీడియా ఫర్ యువర్ సపోర్ట్ ఇప్పటి వరకు. అండ్ నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు మా సినిమాని ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటే, we assure you as a team, మీకు అందరికీ థియేటర్లో ఒక ఎక్స్ట్రాడినరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్